ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇల్లు ఈ మాదిరి కట్టుకోవాలి, మనం ఫ్లాట్లు కొనాలి, మనము ఈ మాదిరి భూములు కొనాలి, మనం అది చెయ్యాలి, మనం ఇది చెయ్యాలి. వాళ్ళకి ఇది ఉంది. మీ అన్నదమ్ములకి మీ ఆడబిడ్డలకి ఈ మాదిరి ఉన్నాయి, మన బంధువులకి ఈ మాదిరి ఉంది, మా బంధువుల్లో ఈ మాదిరి ఉంది, వీళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనం తెచ్చుకోవాలా, మనం ఇది చెయ్యాలా, వాళ్ళకన్నా బాగుండాలా, మన బిడ్డల్ని ఈ మాది చదివించాలా, ఆ మాది చదివించాలా, ఆ కోర్సు ఇవి అవి అన్ని చేయాలా అని ఇంకా మొత్తం బయట ఉన్నటువంటి విషయాన్ని అంతా ఇప్పుడు భర్త మీద రుద్దడం. ఇప్పుడు ఇదే భర్త ఈ బయట ఇవన్నీ పెట్టుకొని వచ్చి ఇది తక్కువ అనుకొని ఇది నువ్వు దీన్ని ఎట్టైనా చెయ్యాలా, ఇది ఎట్టైనా నువ్వు కావాలా అని భార్య మీద రుద్దడం. నువ్వు ఇదే కాకుండా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి పోయి తీసుకుంటరా, అది చెయ్యి, ఇది చెయ్యి, నువ్వు ఎందుకు, నువ్వు కూడా చదువుకున్నావు, నువ్వు సంపాదించు, నువ్వు 10 రూపాయలు నువ్వు సంపాదించినావంటే ఈ మధ్య చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, మనము ఈ మాదిరి ఉండాలి, ఆ మాదిరి ఉండాలన్న పురుషుడు స్త్రీ మీద ఒత్తిడి పెట్టినాడు, స్త్రీ వచ్చి పురుషుడి మీద ఒత్తిడి పెట్టింది. వీళ్ళిద్దరూ ఒత్తిడి పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఉండాల్సిన స్థితిని వీళ్ళు ఎలా స్థితిని ఏం చేసినారు, మొత్తం మార్పు చేసుకునేసినారు. ఇప్పుడు అతను చేస్తానన్న వృత్తి ఏమైంది, అతను దాని మీద అనేక భారం పెట్టుకొని దెబ్బ తీసుకుంటా ఉన్నాడు. ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడింది, కుటుంబం దెబ్బతినే స్టార్ట్ అయింది. ఈమె ఎప్పుడైతే తాను కుటుంబం యొక్క ఇది ఎప్పుడైతే కాదని ఎప్పుడైతే బయట అడుగు పెట్టిందో ఈ కుటుంబం మారిపోయింది. ఎప్పుడైతే ఇవి కావాలా ఇప్పుడు ఆ మనసులోకి ఇప్పుడు ఇదైనకి ఇరువురు మనసులో దెబ్బతింటా ఇవన్నీ కోడీకరించుకొని పెద్దవి చేసుకొని ఈ మధ్యలో దెబ్బతినింది ఏంది, సంసారం కదా, కుటుంబం కదా. సవ్యంగా ఉన్న కుటుంబము ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ మాదిరి ఆలోచన విధానం మారిపోయింది అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు కుటుంబం మీద పడింది. అందుకే ఇప్పుడు కుటుంబంలో ఉండేటువంటి పెద్దలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ బయట ఇవన్నీ కావాలని చెప్పేసి వాటి గురించే ఆలోచన చేసి 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 ఇక్కడికి వచ్చి ఒకరినొకరు అవి ఎక్కువ తక్కువలో ఎక్కువ విమర్శించుకోవడం, కలహించుకోవడం, పిల్లల్ని తిట్టడం, కొట్టడం, మాట్లాడడము, వాళ్ళ ముందరనే మాట్లాడుకోవడం, అరుచుకోవడము, వాళ్ళ మనస్తత్వాలు మారిపోతున్నాయి, వాళ్ళకి లేనిపోయినటి నెగిటివ్ అంతా ఎక్కిచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళు పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే మీకేం తెలియదు, మీకేం తెలుసు అని ఇదంటారు అని వాళ్ళ మీద ఎగరడము, వాళ్ళని దూరం చేసుకోవడము, వాళ్ళని పట్టించుకోకుండా పోవడము, వాళ్ళు ఉంటేనే అడ్డం అనుకోవడము. మొత్తము ఎప్పుడైతే వీళ్ళిద్దరు బయట ఎప్పుడైతే ఇదైపోయిందో ఇక్కడ కుటుంబం మార్పులు చేర్పులు వచ్చేసినాయి. అదే ఒకరి మధ్య మొదలైపోయి మళ్ళీ అది ఈ పేర్ల ఒకరి మధ్య అర్థం చేసుకోకుండా అప్పుడు పూర్తిగా అదంతా కుటుంబం మీద పడిపోయి, ఆ బిడ్డల మీద పడిపోయి, తల్లిదండ్రుల మీద పడిపోయి పూర్తిగా అంతా మారిపోతాం వాళ్ళు చేసిన. అది కదా ఇప్పుడు కుటుంబ వ్యవస్థ మారిపోయింది, కుటుంబం మారిపోయింది, తన సంసారమే
ఇరువురు కలిసి దెబ్బ తీసుకున్నారు. చివరికి వీళ్ళిద్దరే దెబ్బ తీసుకుని దూరం అయిపోతా ఉన్నారు. అవునండి, అవును. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య ఏం జరుగుతా ఉంది? ఇవే కదా. అవునవునండి. ఒకరికి ఇది లేదు, ఒకరికి అది లేదు, ఇది కావాలా, అది కావాలా, దాని గురించి దీని గురించి. ఒకరికి ఉన్నా ఒకరికి లేకపోయినా ఒకరికొకరు కలగించుకోవడము. నువ్వు చేయలేదని చేసేవాడిని ఇదంటారు, చేయని వాడిని ఇదంటారు, చేసామని ఇదంటారు, చేయని ఆమెని ఇదంటారు. రుద్ది 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 ఒకరికొకరికి పెరిగిపోతా ఉంది. అవునండి. ఇక్కడ అసలు విషయం పోయింది. అవునండి. ఇప్పుడు ఎవరు కట్టుబాటుల్లో వాళ్ళు ఉండి వాళ్ళు చేయగలిగినప్పుడు ఎలా ఉండింది, అది దారి తప్పే కొందికి, ఎవరు స్థానాలు వాళ్ళు మార్పులు అయ్యే కొందికి, ఎప్పుడైతే ప్రపంచాన్ని చూసేది మొదలు పెట్టినామో, ఎప్పుడైతే అవన్నీ వినేది మొదలు పెట్టినామో, ఇప్పుడు దెబ్బతీసేస్తాం. అవునండి. ఇప్పుడు వీళ్ళిద్దరే ఇప్పుడు కోల్పోయినప్పుడు వీళ్ళిద్దరే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు మంచిని చూడాలంటే ఎట చూస్తారు వీళ్ళు? మంచిని చూడలేరు ఇంకా. ఎందుకంటే ఇవి కనపడతా ఉన్నాయి వాళ్ళకి, ఈ లోటు కనపడతా ఉంది, ఇది కావాలనిపిస్తా ఉంది, ఇది తీర్చలేదనిపిస్తా ఉంది. ఎప్పుడు ఇవి తీర్చలేదు, ఇది కావాలా అని అనుకున్నప్పుడు వీళ్ళ మధ్య మంచి ఎక్కడ ఉంది? చెడే కనపడతా ఉంది. అవునవును. ఇప్పుడు మంచి చెడులే వీళ్ళు సరిగ్గా చూడలేనప్పుడు ఇంకా వీళ్ళు ఒకరికొకరు దైవము అనేది ఎలా చూస్తారు? నా భర్త దైవము అనే భావన వస్తుందా? నా భార్య దేవత అనే మాట వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇప్పుడు మొత్తము ఈ స్త్రీ పురుషులు తారతమ్యాలు అయిపోయి ఒక్కరి మీద ఒకరికి అనుమానాలు, సందేహాలు పెరిగిపోయినాయి. ఎవరు ఎలా ఉన్నారో కూడా తెలియకుండా అయిపోయింది. ఇంకా అసలైనటువంటి వీళ్ళిద్దరిని ఎందుకు దగ్గర చేసింది? ఆ దైవ లక్షణాలకి, ఆ దైవ గుణాలకి వీళ్ళిద్దరిని దగ్గర చేస్తే ఈ పురుషుడిలో ఆ స్త్రీ దైవాన్ని చూసి ఆ దైవానికి ఆ ప్రేమను ఎలా అందించాలా, ఆ మనసును ఆనందం ఎలా పరచాలా, ఆ దైవం కలిగినటువంటి భర్తను ఎంత ఇదిగా మనం భర్తకు సేవ చేసుకుంటే ఆ దైవము ఆ భర్తే కదా నాకు ఇప్పుడు ఇంత పోషించగలుగుతున్నాడంటే ఇప్పుడు ఆ దైవం కలిగినటువంటి వాడు భర్త. కాబట్టి ఆ భర్తను నిరంతరము మనసులో మననం చేసుకుంటూ ఆ భర్త ఆలోచనలతోనే మొత్తం కుటుంబాన్ని నడుపుతా ఉండింది. అట్లా ఒక పుణ్యశ్రీగా ఒక మాంగళ్య బలంతో తన యొక్క సంసారాన్ని నిలబెట్టుకొని పూర్తిగా అప్పుడు తన పాదాల చెంతనే ఉండి నిరంతరము వారికి సేవ చేసుకుంటాం. ఇప్పుడు ఆ భర్తని ఒక దైవంగా భావించుకొని ఈ దైవం తప్ప నాకు ఇంకొకటి లేదు అన్నటువంటి జీవించినటువంటిది స్త్రీ. ఇప్పుడు ఇక్కడ పురుషుడు అనేవాడు ఈ ఒక్క మొత్తానికి నాకు ఉన్నటువంటి ఇవంతా కూడా ఈ ప్రకృతిని ఇప్పుడు ఆ పరమాత్ముడు ఎలా చూస్తున్నాడో ఈ ప్రకృతిని ఆ విధంగా చూసి ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఉంటేనే కదా ఇప్పుడు ఈ జీవరాశులన్నీ ఇదవుతున్నాయి, ప్రతి ఒక్కటి జీవించగలుగుతా ఉంది, ప్రతి ఒక్కటి ఉత్పత్తి కాగలుగుతా ఉంది. ఆ విధంగా మన కుటుంబాన్ని ఉత్పత్తి చేసింది, ప్రబలం చేసింది, మన వంశాన్ని బలం చేసింది, మనకంటూ ఒక పేరు నిలబెట్టింది, మనకంటూ ఒక దీన్ని తీసుకుని వచ్చింది. ఎక్కడ గాని ఆ ఓర్పు సహనముతో ఇంత ప్రతి ఒక్క దాన్ని నా తల్లిదండ్రిని కూడా వాళ్ళ అత్తమామను కూడా తల్లిదండ్రిగా భావించుకొని చూసింది, చేసింది.
నా బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసింది, నా అవునండి. ద్వారా వచ్చిన బిడ్డల్ని. ఆ? అవునండి. ఈ రోజు నా కుటుంబాన్ని ఇంత చక్కదిద్ది పెట్టినటువంటిదే, ఇంత ఇది. ఇప్పుడు ఆ ప్రకృతి మాత జగన్మాతకు ఉన్నటువంటి ఓర్పు సహనాలు ఆద్యంతో వచ్చినటువంటిదే కదా ఈ స్త్రీ, నా అవునండి. భార్య అనేది. ఇప్పుడు ఆ దేవతా స్వరూపం ఇప్పుడు అక్కడ ఆ పురుషుడికి కనపడి, ఇప్పుడు ఈ అవునండి. ప్రకృతి మాతను ఆ దేవతగా ఇప్పుడు తన భార్యలోనే చూసుకుంటున్నాడు. అవునండి. ఇంకా దేవుడు దేవత ఎక్కడ దూరంగా ఉండారు? దగ్గర వీళ్ళిద్దరి రూపంలోనే ఉంటారు. అవునండి. ఎవరు ఏది చేస్తే దేవుడు, ఎవరు ఏది చేస్తే దేవత. అవునండి. కాబట్టి ఆ లక్షణాలు, దైవ లక్షణాలు, దేవత లక్షణాలు వీళ్ళిద్దరి మధ్యనే ఉంటాయి. గుణాలు వీళ్ళిద్దరి మధ్యనే ఉంటాయి. అవునండి. వీళ్ళు ఎలా చేస్తే అనేది వీళ్ళ దగ్గరనే ఉంది. అవునండి. వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటే, ఇప్పుడు దైవ స్వరూపాలు సరిగ్గా ఉంటే మిగతంతా బానే ఉంటుంది కదా. అవునవునండి. ఇప్పుడు కుటుంబంలో వాళ్ళు కానీ, బంధువులు కానీ, బిడ్డలు కానీ, ఇంకొకరు కానీ, అది ఎలా ఉంటుంది వీళ్ళలో ఇంకా దైవ లక్షణాలు ఉండేటప్పుడు? అవునండి. ఆ? ఇప్పుడు అది మనం వదిలేసినాము, అవునండి. ఎక్కడ గాని లేదు. ఎందుకంటే మొత్తాన్ని ఇవి పంపించేసినాము మనలోకి. అవునండి. ఇప్పుడు మనలో పశు ప్రవృత్తిని, హింస ప్రవృత్తిని, మృగాల ప్రవృత్తిని, క్రిమి కీటకాల ప్రవృత్తిని, ఆ, చెడు వాసనలు కలిగినటువంటి చెట్టు చేమల్ని, ఆ, అవునండి. పలు రకాలుగా మనలో మనం తయారు చేసుకుని వచ్చినటువంటి ప్రబలం చేసి మన మనసులో అవునండి. నింపేసినాం ఇప్పుడు. అవునండి. ఈ విధంగా నింపేసి ఇప్పుడు మనము ఈ మొత్తాన్ని చూపించేసినాం. అవునండి. అందుకే ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడికి ఏది ఎందుకంటే ఇటువంటి ఉండేటువంటి వాళ్ళు చూస్తే ఏమవుతుంది అనేది, ఇప్పుడు ఆ అంధకారంలో పడిపోయినటువంటి ధృతరాష్ట్రుడు కంటికి గుడ్డ కట్టుకుని, గుడ్డ లేకపోయినా కన్నులే లేవు గుడ్డ అంటికి కట్టుకునేది. అవునండి. ఇంకా గాంధారికి భర్తకే వెళ్ళినప్పుడు మనకెందుకు, ఇప్పుడు ఆయనకి లేదని మనం చూసినామనుకో మొత్తం అవునండి. దెబ్బతినేస్తుంది. అవునండి. ఎందుకంటే ప్రపంచము, సామాజిక దృష్టి, నా కన్నులు చూసినాయంటే పెడతామని పడుతుంది. అవునండి. ఇంకొక ఎందుకంటే ఇక్కడ ప్రముఖంగా ఉన్నటువంటి ఎవరినన్నా తీసుకోండి, ఒక రావణాసుడి భార్య గాని, ధృతరాష్ట్రుడి భార్య గాని, ఒక దుర్యోధనుడి భార్యలు గాని, హిరణ్యకశిపుడి భార్యలు గాని, ఇప్పుడు మనం ఎవరైతే ఇక్కడ చెడుగా మాట్లాడుకుంటామో వాళ్ళ భార్యలందరూ కూడా ఎలా ఉన్నారు? వాళ్ళంతా సత్యంగా, ధర్మంగా ఉన్నారు కదండి. వాళ్ళు ఆ విధంగా కూడా ఉన్న వాళ్ళలో దైవ స్వరూపాన్ని వెతుక్కున్నారు ఎంతవరకైనా. అవునవును. వాళ్ళు ఏదైతే పొరపాటు తప్పు ఉందో దాన్ని చక్కదిద్దడానికే ప్రయత్నం చేసినారు ఎంతవరకైనా. అవునండి. ఆ దైవానికి అర్పిస్తూ నిరంతరము నా భర్తను కాపాడి ఆయనలో ఉండేటువంటి గుణాన్ని పోగొట్టండి అని ఇట్లా వేడుకుంటా వస్తా ఉన్నారు. అవునండి. ఎందుకు ఇప్పుడు స్త్రీకి ఇప్పుడు ఆ చలన స్వభావము బయట ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నా భర్త ఇలాంటి వాడు, కన్నులు లేనటువంటి వాడు, ఎప్పుడైతే నా భర్తకు లేని ఇది నాకు ఉంటే ఈ చలనంతో నేను పొరపాట్లు చేయగలను, తప్పులు చేసేస్తాను, నా దృష్టి మారిపోతుంది. ఆయన ఎలా ఉన్నాడు, నేను అలా ఉంటేనే నాకు ఒక నా గాంధారి తత్వం నిలబడుతుంది, నేను ఎలాంటి స్త్రీను అప్పుడు నిలబడుతుంది. ఆమె అంత
ఆ, పాతివ్రత్యం నిలబెట్టింది కాబట్టి ఆమె ఒక్క మాట అనిన దానికి పరమాత్ముడే అనుభవించినాడు చివరికి. అవునవునండి. బా. ఆమె అవునండి. ఆ పాతివ్రత్యాన్ని అంత సత్యంగా నిలబెట్టింది కాబట్టి ఆ వాక్కు ఫలించి ఆ మాట నిలబడి ఆ, అవునండి. చివరికి అది పరమాత్ముడే ఆ శరీరం ద్వారా అనుభవించినాడు. అవునవునండి. అటువంటిది ఇప్పుడు ఆ గాంధారీ దేవి అవునండి. సామాన్యురాలు కాదు. ఇప్పుడు ఇంత మందికి పుట్టుకలను ఇచ్చి వారి అవునండి. బాగోగుల కోసము ఇట్ట భర్త దీనికోసము కట్టుబడి అవును. ఆమె ఎంత ఇదిగా నడుచుకుంటే గాని అవునండి. పూర్తిగా ధృతరాష్ట్రుడే నా భర్త నా దైవము అన్నట్టుగా జీవించింది. అవునండి. కళ్ళకు కాబట్టి గంతలు కట్టుకొని ఆ ప్రపంచాన్ని. సామాన్యమా అది? అవునండి. ఎందుకు అంత సమస్థితి తీసుకొని వచ్చింది? భర్త ఎంతో నేను అంతే అవునండి. తీసుకొని వచ్చి చేసింది. అటువంటి దీనికి ఒక క్షుద్బాధ గర్భ శోకం కలిగే ముందుకి ఆ గర్భ శోకంతో అవునండి. మాట అనేది బాధలో వచ్చిన మాటే. అవునండి. అవును. ఇప్పుడు మనం 10 రూపాయలు పోతేనే ఇక్కడ గొడవ పడుకుంటాను, ఒక వస్తువు అవునండి. పోతేనే గొడవ పడుకుంటాను. అవునండి. మన బిడ్డలు మన సంపదని మనం చూడడం లేదు. మన అవునండి. పెద్దవాళ్ళు మన బిడ్డలు మన భార్య మన భర్తని చూసుకోవడం లేదు. వస్తువు అవును. ప్రాధాన్యత ఇచ్చేసి వీళ్ళని ఒకరినొకరు పుట్టుకుంటున్నాం. అవునండి. వస్తువు ఎంత మనిషి ఎంత అనేది మర్చిపోయినాం. అవునండి. మనిషి ఎంత విలువ కలిగిన వాడు వస్తువు ఎంత విలువ కలిగింది అవునండి. అనేది మర్చిపోయి ఈ వస్తువు గురించి మనుషులు కొట్లాడుకొని మనుషులు కలహించుకొని చంపుకుంటాను. అవునండి. అలాంటిది ఇప్పుడు ఒక బిడ్డ దూరం అయితే ఇప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది? అవునండి. ఇక్కడ ఒక వస్తువు దూరం అయితేనే ఈ మారి పడుకుంటున్నామే మనం. అవును. అవునండి. బిడ్డ దూరం అయితే ఎట్లా ఉంటుంది? ఆ బిడ్డ ఒక్కొక్కరికి 9 నెలలు ఇదని చేస్తే ఇప్పుడు ఎలా వచ్చింది? ఈ అవునండి. విధంగా 101 ఇది ఎట్లా అప్పుడు? అవునండి. 101 మంది బిడ్డలను. అవునండి. ఆ, అంత ఇప్పుడు అంతమంది బిడ్డలు పుట్టినప్పుడు ఆమె బాధ అంత చుబ్బాధ అనేది కలిగింది. కలిగింది. ఆయన దానికి సమ్మతపడినాడు కదా, ఎవరికైనా కలుగుతుంది ఆ శోకము, అవును. ఆ బాధ. అవునండి. అందుకే ఇప్పుడు ఇక్కడ అహంకారంతో కూడినటువంటి దుర్యోధన లక్షణాలు మనలో ఉండకూడదనేది, అవునండి. ఏ చూపు అయితే ఉంటే మనం దెబ్బతింటామనేది ఆ స్త్రీకి అవునండి. ఎవరికైనా పురుషుడికైనా స్త్రీకైనా ఆ విధంగా ఉన్నప్పుడే అది నిలబడుతుంది. తర్వాత ఇప్పుడు అందుకే అక్కడ మనకి ఏం చెప్పారంటే స్త్రీ ఎప్పుడైతే బయట బయలుదేరిందో అవునండి. ఆమె లోకము కుటుంబము ఈ సంసారము అవునండి. వచ్చినటువంటి అతిథులు అది ఇక్కడ వరకే ఉండింది. అవునండి. ఎప్పుడైతే బయట బయలుదేరుతానే అవునండి. ఇక్కడ నిరంతరము పర వస్తువులు అవునండి. వస్తువులు కానీ పర వస్తువులు పర స్త్రీలు అవును. పరపురుషులు అవునండి. వాళ్ళతో మాటలు వాళ్ళని చూడడము వాళ్ళ సాంగిత్యము అవునండి. ఎప్పుడైతే బలపడిపోయిందో మారిపోయింది మొత్తం. అవునండి. ఆలోచన విధానం మారిపోయింది. అవునండి. అందుకు ఇక్కడ స్త్రీకి భర్త మీద తగ్గిపోయింది. అవునండి. ఎప్పుడైతే ఇక్కడ టోటల్గా బయట ప్రపంచంలో పురుషుల్ని ఎప్పుడైతే చూసిందో అవునండి. తన ఆలోచన విధానం మార్పు వచ్చేసింది. అవునండి.
ఇప్పుడు భర్త పైన శ్రద్ధ తగ్గిపోతుంది, అవునండి. ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ ప్రేమను అందించలేదు, ఆ అవునండి. భావాలు తగ్గిపోతాయి. అవునండి. ఏ ఒక్కటి మనసు ఆనందంగా ఉండదు. అవునండి. ఇట్లా పలు రకాలుగా స్త్రీలోనే మారిపోతుంది. ఇప్పుడు అవును. అదే పలువురితో సాంగత్యం పొందేదాని వల్ల పురుషుడు కూడా అవునండి. అందరి యొక్క దీన్ని చూసేదాని వల్ల ఆ ప్రేమను ఇక్కడ స్త్రీకి కూడా అందించు, అవునండి. ఆ భావాలు మారిపోతాయి ఇక్కడ. అవునండి. అందుకే ఈ యొక్క దృష్టి మారాలా అనేది మనకి. అవునండి. ఈ దృష్టి మారకపోతే ఇటువంటి ప్రబలం బలపడిపోయి మనసు చంచలంగా మారిపోయి ఏది తప్పు ఏది ఒప్పు ఏం చేస్తానో తెలియకుండా పాడైపోతుంది. అవునండి. అందుకే ఇప్పుడు ఎవరు చెప్పితే, ఇప్పుడు కర్ణుడు ఈ కౌరవుల పక్కన నిలబడినాడు, మొత్తం విని 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 వాళ్ళే అవునండి. మంచోళ్ళుగా మారిపోయినారు. కౌరవులే మంచోళ్ళుగా మారిపోయింది. అవునండి. కౌరవుల తరపునే నిలబడిపోయినాడు. స్నేహ ధర్మం అనుకున్నాడు, ఇంకొకటి అనుకున్నాడు, మొత్తం మీద కౌరవుల పక్కన నిలబడిపోయినాడు అవునండి. ఆ వినడంతో. అవునండి. విని 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 ఆ మాదిరి మనం కూడా ఆ చెవులు విని విని వీటికి లోనైపోతున్నాం. అవునండి. ఆ పేర్లోనే ఉంది కదా చూడండి, కర్ణుడు. ఆ ఆ ఆ కర్ణుడు ద్వారా వినడం వల్లనే ఆయన పేర్లోనే ఉంది. అదే నాయన. ఇప్పుడు మనకి స్త్రీ అవునండి. పురుషుల్లో ఎందుకు ఇన్ని తారతమ్యాలు వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఏర్పడినాయి, అవునండి. ఎవరు ఉండాల్సిన స్థితి ఎందుకు కోల్పోయినారు, అవునండి. ఇంకా దైవము అనేవాడు దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడంటే దగ్గరలోనే ఉన్నాడు, దూరంగా ఎందుకు ఉన్నాడు. అవునండి. మనం చూడలేక, మనం పసిగట్టలేక, మనం గమనించలేక ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల్లో పడిపోయినామో ఇంకా అవునండి. ఇంకా నామస్మరణ చేయాలంటే ఏమొస్తుంది, ఇవే వస్తా ఉన్నాయి నోటికి. అవునండి. ఇది కావాలా, అది కావాలా, అది చేయాలి, ఇది చేయాలని ఇవే వస్తా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు వాటి కోసమే దైవాన్ని పెట్టుకున్నామే కానీ ఇవి బలపడిపోయిన వాటి కోసమే కదా ఇప్పుడు మనం ప్రార్థిస్తా ఉండేది. అవునండి. వాటి కోసమే కదా బాధపడతా ఉండేది, వాటి కోసమే దుఃఖిస్తా ఉన్నాము. అవి సమస్యలుగా మారిపోయినాయి. అవునండి. వాటి కోసమే ఈ శరీరాన్ని వాడుతా ఉన్నాము. అందుకే అనారోగ్యాలు బలపడిపోయినాయి. ఎందుకంటే తప్పులు పని చేస్తున్నాము, పాప కార్యాలు చేస్తున్నాము. అవునండి. ఇంక ఒకదానికి ఒకటి తోడైపోయినాయి. ఇంకా ఇందులో బలపడిపోయినప్పుడు ఏ మూలాన నేను భగవంతుని చూడాలనుకునేవాడు ఎవడు? అవునండి. చూడాలనుకుంటే అది నువ్వు చూపిస్తావా అని కాడికి వచ్చేసినాడే కానీ అవునండి. తన చూడాలా, తన బాధ్యత అనేది తను మర్చిపోయి ఇవి చూడాలనుకుంటా ఉన్నాడు. అవునండి. ఇవి చూసిన వాటికి కావాలా, అవునండి. వాటి కోసం వినాలా, అదే ఆనందము. అవునండి. అందుకే ఈ ప్రాపంచిక విషయాలు చెప్తే ఆనందం, ప్రపంచాన్ని చూస్తే ఆనందం. అవునండి. ఇంకా భగవంతుని మాటలు, సత్యమైన మాటలు ఏమన్నా ఎక్కుతాయా? ఇప్పుడు ఇవి ఎక్కుతాయి కానీ ఇవి ఎందుకు ఎక్కుతాయి? అవునండి. ఇవి చూసేవాడు భగవంతుని ఏం చూస్తాడు? అవునండి. మొత్తం లింక్ ఎక్కడ ఉంది? ఇక్కడ మన దగ్గరనే ఉంది. అవునండి. ఎక్కడ దూరంగా లేదు. అందుకే మన టోటల్ గా ఎక్కడ ఉందంటే తన దగ్గరనే ఉంది, తన కుటుంబంలోనే ఉంది, తన సంసారంలోనే ఉంది. దైవాన్ని చూడాలంటే దూరంగా కాదు, దగ్గరలోనే. మనము ఆ పని కోసం లేము కరెక్ట్ గా. ఎందుకంటే భగవంతుడు అంటే ఇవన్నీ లభ్యం చేకూర్చుకోవడం కోసము, ఇవన్నీ తెచ్చుకోవడం కోసం, దానికోసం ఉపయోగించుకుంటాను భగవంతుడిని. అవునవును. మనం భగవంతుడి కోసం వచ్చినామని మర్చిపోయి వీటి కోసమే వచ్చినాము కాబట్టి భగవంతుడు కావాలన్నట్టే ఉంది.
అవును అవునయ్యా. పూర్తిగా మన ఆలోచన విధానం మారిపోయింది, వ్యత్యాసం వచ్చేసింది. అవును అవునయ్యా. అందుకే సత్యపరమైంది పక్కన పెడతా ఉన్నాడు, అసత్యానికి లోనైపోయి బందీ పడిపోయి పరిగెత్తా ఉన్నాడు. అది ఎవరైనా కానీ అది దీంట్లో అవును ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఏ మాత్రం చెప్పేదానికి లేకుండా అయిపోయింది, వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా. ఎందుకంటే అందరూ బయలుదేరేసినారు ఇక్కడ. అవును అవును ఇప్పుడు అందరూ బయలుదేరేసినారు, ఎక్కడ సంసారంలో లేరు, కుటుంబంలో లేరు ఇక్కడ. అవును నిద్ర లేస్తే అందరూ బేగాలు వేసుకొని బయలుదేరడం ప్రపంచం పైకి. అవును అవును కాబట్టి అందరూ ఇక్కడ ఒకటైపోయింది ఇప్పుడు. అవునండి. ఇంక ఈడ ఎవరు ఏకాంతంగా ఉండమంటే ఎట్లా ఉంటారు? అవును కదండి. అందరూ బయలుదేరేసిన వాళ్ళు అయిపోయినారు. అవును అందరూ బయలుదేరేసి మూకుమ్మడిగా బంధాలను పోగొట్టుకొని, బంధుత్వాలను పోగొట్టుకొని, కూడా ఉండేటువంటి అన్ని పోగొట్టుకొని ఒంటరితనాలు అయిపోయినాయి. కానీ అవును ఒంటరిగా తయారైపోతున్నాడే కానీ, ఎందుకంటే అందరూ దూరం అయిపోతున్నారు, తన భావాలు ఆలోచనలు మారే కొద్ది.